పైకి లేగు తల. ఓహో, పడిపోయింది. వెల్కమ్ టు దర్జని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటేనండి. మొట్టమొదటిగా మన గార్డెన్లోంచి కంద మొక్క తవ్వుతున్నాము. 5 మొక్కలు పెడితే 2 బతికినాయి. ఆ రెండిట్లో మళ్ళీ ఒకటి వెళ్ళిపోయి మళ్ళీ ఒకటే ఉంది. అయితే ఇది చచ్చిపోయింది కనుక, చచ్చిపోతే అక్కడ మరి కంద దుంప ఉంటుంది అంటున్నారు కదా, అది తీసేద్దాం. తర్వాత దీని పక్కన ఇంకోటి ఉంది కానీ ఇది ఇంకా పచ్చగానే ఉంది. ప్రజెంట్ అయితే దాన్ని తవ్వి తీసేద్దామా, చూసేస్తారా? ప్రొసీడ్. చూడండి, అన్ని రాళ్లే ఉన్నాయి, అందుకని ఇది పెద్ద పెరగలేదు అనుకుంటా. మొదటి మన కంద దుంప గార్డెన్లో చూడండి, కొంచెమే ఉంది. అయినా అదొక రకమైన సంతోషం కదా, మన గార్డెన్లో పండిని అంటే 100% ఆర్గానిక్ కదా. సో చూద్దాం, ఆగండి. దుంప అయితే కొంచెం వచ్చింది. చెట్టు ఇదిగోండి మన దుంప. దీన్ని కడిగిన తర్వాత మళ్ళీ నీట్గా మీకు చూపిస్తాను. ఇది దుంప వచ్చింది. ఇప్పుడు చేసినట్టుంది దీన్ని బాగా. ఇదిగండి చూడండి, కనిపిస్తుందా? దీన్ని కడిగి మళ్ళీ మీకు చూపిస్తానే. ఫ్రెండ్స్, ఇది మన కంద అండి. ఫస్ట్ టైము పండించింది ఇది ఎర్రమట్టిలో ఉంచాను. అక్కడ ఎక్కువ రాళ్ళు ఉన్నాయి కనుక ఇది సరిగ్గా ఊరలేదు. ఇంకొక మొక్క ఉంది. ఈసారి మళ్ళీ నల్ల మట్టిలోనూ తర్వాత మెత్తటి మట్టిలో పెడదామని ఊరుకున్నాము. అప్పుడు మాకు అర్థం కాలేదు దీన్ని ఎలా పెంచాలనేది. ఆ డ్రాగన్ పక్కన కాస్త మట్టి ఉంది కదా అని గుర్చేసాం, కానీ అదంతా రాళ్ళేసి రోడ్డు కానీ అది ఏర్పాటు చేశారు ఫెన్సింగ్ పక్కనే. అందులో పెట్టడం వల్ల ఇది సరిగా ఊరలేదు. పర్వాలేదు, చిన్న దుంప పెట్టాను, ఎంత దుంప పెట్టాను నేను, అంతే. బాగానే వచ్చింది. ఇంకొకటి ఉంది అక్కడ, దాన్ని తీసుకెళ్ళి ఈసారి నల్లమట్టిలో పెట్టి గుల్లమట్టిలో పెడతాను. ఇది దీనికి కూడా ఒకటి వచ్చింది. ఇది కూడా పీకేయచ్చు, తీసేస్తే ఇది కూడా మొక్క వస్తుంది. మరి కొన్ని తీసుకొచ్చి అక్కడ పెడతానండి. మరి నా యొక్క కందని ఏ విధంగా పెంచాను మరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా మొదటి పంట కంద. థ్యాంక్ యూ సో మచ్.